much. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. సార్, ఇప్పుడు అమెరికా గురించి మనం మాట్లాడుకుంటే, అమెరికా మనకి టారిఫ్లు విధిస్తోంది, దాంతో పాటుగా కొంచెం కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది. బట్ మనమేమో కొంచెం కేర్ నాట్ అన్నట్టున్నాము, లేకపోతే ఇది కాకపోతే ప్రత్యామ్నాయాలు ఏవో ఉన్నాయని చూసుకున్నాము. రష్యాతో చైనాతో సంబంధాన్ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎందుకని డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ మీద ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు? చైనాతో కలవకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి సార్? అంటే 3 విషయాలు ఉన్నాయి దీనిలో. డొనాల్డ్ ట్రంప్కి స్వేచ్ఛా వాణిజ్యం అంటే నమ్మకం లేదు. మనం ఏమన్నా ఎవరిదైనా వస్తువు కొనుక్కుంటే అమ్మినవాడు దోపిడీ చేస్తున్నాడన్న భాష వాడుతున్నాడు. అనేది ఆధునిక ప్రపంచంలో ఊహించని భాష. ఇప్పుడు మార్కెట్లో పోయి మీరు ఏదైనా కొన్నారు, మీరు ఇష్టపడి కొన్నారు, కానీ బలవంతంగా తుపాకీ మిమ్మల్ని ఎవరో కొనిపించాలి. ధర నచ్చితే, వస్తువు మీకు అవసరమైతే, మన్నిక బాగుంటే మిగతా వాటితో పోల్చుకుని కొట్టున్నాం. మనం అందరం అదే చేస్తున్నాం కదా. అమ్మినవాడు ద్రోహి, అమ్మినవాడు దోచుకున్నాడని చెప్పిన భాష చాలా ప్రమాదకరమైన భాష. కానీ ఎందుకో ఆయన రకమైన మర్కెంటలిజంకి వెళ్ళిపోయాడు. రెండోది, నిజంగానే అమెరికాకు కానీ లేకపోతే యూరోప్కి కానీ ఈ యుక్రెయిన్ యుద్ధంలో రష్యా కనుక గెలిచినట్లయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక దేశం మరొక దేశం మీద భూమిని ఆక్రమించుకోవటం కోసం దాడి చేసి ఆ భూమిని ఆక్రమించుకోవటం మొట్టమొదటిసారికి జరిగేది. అంతకుముందు సదాం హుస్సేన్ ఇరాక్ నుంచి కువైట్ మీద దాడి చేసి కువైట్ని ఆక్రమించాడు. ప్రపంచం అంతా ఏకమై ఆయన దింపేసిన తర్వాత ఆయన ప్రాణం కూడా పోయింది. చరిత్రలో జరగల. భారతదేశం బంగ్లాదేశ్ విముక్తి కోసం మన సైనికులు ప్రాణాలు అర్పించి పోరాడారు, కానీ ఆక్రమించుకోవటం కోసం కాదు. అక్కడ ప్రజలు ఉచకోతకు గురవుతుంటే దారుణంగాను, ఆ ప్రజలు స్వతంత్రాన్ని కోరుకుంటే అక్కడి నుంచి శరణార్థులు దాదాపు 1 కోటి మంది భారతదేశానికి వచ్చి మనకి చాలా ఇబ్బంది అవుతుంటే ఉభయ దేశానికి గత్యంతరం లేక పాకిస్తాన్ దాడి దిగినప్పుడు మనం బంగ్లాదేశ్ విముక్తి చేయాల్సి వచ్చింది. అంతేగాని ఆక్రమించుకోవడం కోసం చేయాలి. లేకపోతే భారతదేశం తలుచుకుంటే శ్రీలంకను ఆక్రమించుకోలేదా, బంగ్లాదేశ్ని ఆక్రమించుకోలేదా, నేపాల్ని ఆక్రమించుకోలేదా, చైనా తలుచుకుంటే చాలా దేశాలను ఆక్రమించుకోలేదా? అప్పుడు అక్కడ జరగల. కానీ రష్యా ఈవేళ ఒక పెద్ద దేశం, 6 లక్షల చదరపు కిలోమీటర్ల దేశం. అది రష్యాతో పోలిస్తే విస్తీర్ణం తక్కువే, కానీ యూరోప్ మిగతా దేశాలతో పోలిస్తే చాలా పెద్ద విస్తీర్ణం ఉన్న దేశం. ఇది నాది, అసలు నీకు హక్కు లేదని చెప్పిన పరిస్థితి వస్తే యూరోప్ చాలా భయంగా ఉంది. కాబట్టి మనం దాన్ని కూడా గమనించాలి. దానికి వాళ్ళు చేస్తున్న పద్ధతి సరైందా, దాని మీద పెట్రోలు డీజిల్ మీద లేకపోతే ముడి చమురు మీద ఆంక్షలు విధించాలా, ఏ రకంగా చేయాలి, ఏకపక్షంగా మనందరిని ఇబ్బంది పెట్టవచ్చా, అది వేరే విషయం. కానీ ఒక సమస్య ఉన్నది. కాబట్టి మనం పట్టుబడి ప్రదర్శించాలి. అమెరికా ప్రదర్శించాలి, యూరోప్ ప్రదర్శించాలి, మనం ప్రదర్శించాలి. మూడవది, దీర్ఘకాలంలో ఇది తాత్కాలికమైన సమస్య. రష్యా యుక్రెయిన్ మీద దాడి దీర్ఘకాల సమస్య కాకపోవచ్చు. దీర్ఘకాలంలో చైనా అమెరికాకి పాశ్చాత్య దేశాలకి దిట్టుగా దాదాపు ఎదిగింది. ఇప్పటికే ఇంకా పెరుగుతోంది. ఒకప్పుడు ఏముందులే పెద్ద ఒక ఆసియా ఖండంలో దేశం వాళ్ళు మనతో పోటీ పడాలనుకుంది. వాళ్ళ టెక్నాలజీలో కానీ, విద్యలో కానీ, పేటెంట్లలో కానీ, ఉత్పత్తిలో సరే చెప్పనక్కర్లేదు, నెంబర్ 1 అయిపోయినారు. మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి దీటుగా వచ్చి ప్రపంచ నాయకత్వానికి పోటీ పడుతున్నారు. కాబట్టి అక్కడ చైనా వ్యవస్థ వేరు కాబట్టి, నియంతృత్వం కాబట్టి, కమ్యూనిస్టు పార్టీ చేతుల్లో ఉంది కాబట్టి, మరి అంతర్జాతీయ సూత్రాలు కొన్ని పాటించకుండా ఉన్నారు. ఉదాహరణకి సౌత్ చైనా ఐలాండ్స్ అలాంటి వాటిల్లో ప్రపంచం అంతా అంగీకరించిన సూత్రాలు పోకుండా మాదే గట్టిగా వాదిస్తున్నారు వల్లగుద్ది. మరి ఎవరో నిలవరించబోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఎలా నిలవరించాలి, ఎలా మన ఆధిపత్యాన్ని లేకపోతే మన స్థానాన్ని కాపాడుకోవాలి, ఈ 3 రకాల ఇంపల్సెస్ ఉన్నాయి. దాంట్లో మనం ఏమిటంటే, అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. మనకి శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి. 2, ఏ దేశము మన కోసం ప్రత్యేకంగా ప్రేమ చూపెట్టదు. వాళ్ళకు కూడా లాభం ఉంటే ప్రేమ చూపెడతారు. అమెరికా తప్ప మనం ఏదో రొమాంటిక్గా ఆలోచించి వాళ్ళు ఎప్పుడు మనకి ఏదో ఆలుమగల సంబంధాలే చెప్పడం ఎంతకాలం ఉంటాయో, అలాంటి దేశాల మధ్య సంబంధాలు సందర్భాన్ని బట్టి ఉంటాయి. 3, మన స్నేహితులను ఎంచుకోవచ్చు కానీ పొరుగు వాళ్ళని ఎంచుకోలేము. పొరుగు వాళ్ళే అలాగే ఉంటారు. శాశ్వతంగా భారత్, చైనా సరిహద్దు దేశాలు, పాకిస్తాన్ పక్కన ఉంది, బంగ్లాదేశ్ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో రకంగా మనం ఒక సయోధ్య సాధించాలి. లేకపోతే నిరంతరం సంఘర్షణ, యుద్ధ వాతావరణము, భయానక వాతావరణం మంచిది కాదు. ఈ 3 దృష్టిలో ఉంచుకుని
మనం పావులు కదపాలి. చైనాతో మనకి శత్రుత్వం లేదు, కానీ చైనాతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. చైనా 2-3 సార్లు మన మీద దాడిలో దిగింది, చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. మన 1962లో వాళ్ళు చేసిన దాడి భారతదేశాన్ని మనోస్థైర్యాన్ని కోల్పోయేట్టు చేసింది. ప్రపంచంలో ప్రతిష్ట మంట కలిసిపోయింది. ఈ దేశానికి చాలా తలవంపులైంది. దాన్ని మనం మర్చిపోకూడదు. రేపొద్దున మళ్ళీ చేయాలని చెప్పిన గ్యారెంటీ లేదు. అలాగే వాళ్ళతో రోజు పోట్లాడక్కర్లా. అంత పెద్ద దేశం, శాశ్వతంగా మనకు సరిహద్దు దేశం, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా తీటుకు ఎదుగుతున్న దేశం. దాని నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. కానీ ప్రస్తుతానికి వచ్చే 20-30 ఏళ్ల పాటు మనకి నిజమైన ప్రగాఢ సంబంధాలు ఏమన్నా ఉంటే అమెరికా, యూరోప్ లాంటి దేశాలతోనే ఉంటాయి. ఎందుకంటే మనకి వాళ్ళకి పెద్ద ఘర్షణ అవకాశం లేదు. మనకి వాళ్ళకి ఎక్కడ ప్రయోజనాలు ట్రంప్ అనవసరంగా ఈ వాణిజ్య విషయంలో లేని తగాదా పెట్టుకుంటున్నాడు, కానీ ప్రపంచం మొత్తంతో మనకి అమెరికాకి ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. మన లాభం వాళ్ళకి నష్టం కాదు, వాళ్ళ లాభం మనకు నష్టం కాదు. చైనా ఎప్పటికైనా మనకి కొంచెం జాగరూకత, మిత్రత్వం ఉన్నా కూడా జాగరూకత ఉండాలి. మూడోది ప్రజాస్వామ్య దేశాలు. ప్రజాస్వామ్యం ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి డొనాల్డ్ ట్రంప్ మన మీద ఎంత గొడవ చేసి కయ్యానికి దిగినా కూడా ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఈ దిగుమతి సుంకాలు విధించినా కూడా ఆ దేశంలో ప్రజల్లో అభిప్రాయం కానీ, పార్టీల్లో అభిప్రాయం కానీ, అమెరికన్ కాంగ్రెస్, అమెరికన్ పార్లమెంట్లో వివిధ వర్గాల అభిప్రాయం కానీ, ఎలీట్స్ అని చెప్పి అంటాం, ఆ దేశంలో మేధోపరంగా నాయకత్వం ఇచ్చే వర్గాలు కానీ భారత్ని దూరం చేసుకోవడం అనేది విజ్ఞత గల పని కాదని చెప్పి గట్టిగా అక్కడ వాదించారు. దాని ప్రభావం కనిపిస్తుంది. మన మీద అంత కయానికి దిగిన మనిషి ఆయన ఇప్పుడు మళ్ళీ కాస్త భాష కానీ ఆయన ప్రవర్తన కానీ బాగుంది. బహుశా కొద్ది రోజుల్లో సమస్య అర్థమడిపోవచ్చు. రియలైజ్ అయ్యారా సార్? అంటే ఇప్పుడు ఇది వ్యక్తి మనసులో మార్పు వచ్చింది మనకు అనవసరం. తన దేశ అవసరాలు, తన రాజకీయ అవసరాలు, తన సమాజం స్పందిస్తున్న తీరుని బట్టి పంతా మార్చుకుంటే మన వరకు ఓకే, అంతే కదా. మనమే పిల్లనిస్తున్నామా? వ్యక్తిగత సంబంధాలు దీనిలో ఏం లేవు కదా. వ్యక్తిగతంగా ఇప్పుడు ఆలోచించకూడదు. అంతర్జాతీయ రాజకీయాల్లో మనకి వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగతమైన ఇది, ఒక ఈగో, అహంకారం ఇవన్నీ ఉండకూడదు. దేశ ప్రయోజనాలు ఏమన్నా వాళ్ళకి కానీ మనకు కానీ. కాబట్టి మనం కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినాయి, వాటిని మనం బహుశా పరిష్కరించుకునే అవకాశం కనిపిస్తుంది మన కళ్ళ దగ్గర. మంచిదే అది. అంటే ఈ ఉదంతం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన అంతర్గత బలమే మనకి శ్రీరామ రక్ష. అందరితో సంబంధాలు బాగా పెట్టుకుందాం, కానీ మనం ఎవరి మీద కూడా ఆధారపడకూడదు పూర్తిగా. 2, మన బలాన్ని మనం పెంచుకోవాలి. మన ఆర్థిక బలం ముఖ్యంగా ప్రధానంగా పెంచుకోవాలి. అదే రాజకీయంగా ఐక్యకంఠంతో దేశంతో లోపలంతా మల్లాగొల్లాలు పడినా కూడా దేశం లోపల ప్రపంచానికి మనం ఒకటే కంఠం, ఒకే వాక్, అది ఉండాలి. ఆ ఐకమత్యం కనిపించాలి. అప్పుడు మన గౌరవిస్తారు. అప్పుడు తొందరపడి మనకు ఇబ్బంది కలిగించే పని చేయరు. సరే, ఇప్పుడు అమెరికా చెప్పిందని యూరోపియన్ యూనియనో లేకుంటే ఇంకో కంట్రీయో వింటుందా? భారతదేశం మీద మీరు ఇలా ఒత్తిడి తెండి, లేకపోతే ఇంత టారిఫ్లు పెంచండి, మేము 50% చేసాం, మీరు 100% చేయండి అంటే? భారత్ మీద కాదు, అది మళ్ళీ మనం కొంచెం అంతా మనం సొంతంగా మనమే చేసుకుంటున్నాం కాదు. రష్యా ఒక పెనుభూతంలాగా యూరోప్కి, అమెరికాకి కనిపిస్తుంది. ముఖ్యంగా యూరోప్ కనిపిస్తుంది. పశ్చిమ యూరోప్ దేశాలు హడిలిపోతున్నాయి ఇప్పుడు. అలాగే తూర్పు యూరోప్, గతంలో సోవియట్ యూనియన్లో ఆధిపత్యం కింద ఉన్న తూర్పు యూరోప్ దేశాలు, పోలాండ్ కానీ, రొమేనియా కానీ, హంగరీ కానీ, చెక్ రిపబ్లిక్ కానీ, స్లోవేకియా కానీ, ఈ దేశాలన్నీ కూడా హడిలిపోతున్నాయి. రష్యా కనుక ఈ రకంగా ప్రపంచ అభిప్రాయాన్ని కాలదని యుక్రెయిన్ లాంటి దేశాన్ని ఆక్రమించేసుకుంటే ఇష్టం వచ్చినట్టు రేపొద్దున మన మీద దాడి చేస్తే మనకి గత ఏంటి, ఎవరు మనకు ఆదుకుంటారని చెప్పిన భయంతో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ భయం నిజమైనది, ఆధారాలు ఉన్న భయం. రష్యా చేస్తున్న తీరు పూర్తిగా ఆక్షేపణీయం. ఏ రకంగా చూసినా కూడా దాన్ని మనం క్షమించకూడదు. కాకపోతే మనకెందుకు గొడవ, వాళ్ళ గొడవ మధ్య మనకెందుకని చెప్పి మనం దానిలో తటస్థంగా ఉన్నాం. యుద్ధాల కాలం కాదు, యుద్ధం వద్దని చెప్పి అంటున్నాం తప్ప అంతకుమించి మనం పెద్ద తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకు సంబంధించింది కాదు, ఏదో యూరప్ ఖండంలో గొడవలు, మనకెందుకు, మన ప్రయోజనాలు మనం చూసుకుంటున్నాం, అది సహజం. అది కానీ వాళ్ళు చేస్తున్నది సరైందని మన ప్రధానమంత్రి కూడా అనలా, మన దేశం ఏనాడు అనలా. ఆధునిక ప్రపంచంలో ఒక దేశం మీద దురాక్రమణకు దిగి ఏ కవింపు, ఏ కారణం లేకుండా ఆక్రమించేసుకుని ఇది నాదే అని చెప్పిన బుకాయించడం అనేది అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితి అంతర్జాతీయ సంబంధాల్లో మరొకటి లేదు. ఈ నేపథ్యంలో ఆ దేశాలకు నిజమైన ఆందోళన ఉంది. కాబట్టి రష్యా నిలువరించాలని చెప్పంటే, రష్యా ఏమిటి, ఇప్పుడు నియంతృత్వ దేశం కాబట్టి లక్షల మంది సైనికులను కోల్పోయినా కూడా పట్టించుకోరు. అదే ప్రజాస్వామ్య దేశాల్లో స్వేచ్ఛ, మీడియా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక యుద్ధం జరిగిందనుకోండి, మన సైనికులు కానీ లేకపోతే మన
మన జవాన్లు కానీ ఒక 100 మంది ప్రాణాలు కోల్పోయారు అనుకోండి, ఆ 100 మంది శవపేటికలు వస్తుంటే దేశం మొత్తం తీవ్రంగా స్పందిస్తుంది. అవును. జన నష్టాన్ని మనం సహించలేం ప్రజాస్వామ్యంలో. అక్కడ ఎంతమంది పోయినా కూడా ఇంకో 1,00,000 మంది పెడతాం, బలవంతంగా తీసుకొస్తాం, పోతే పోతారు. అలా ఉన్నప్పుడు ఓ పెద్ద దేశం చిన్న దేశాన్ని గెలవడం చాలా తేలిక. ఆ పరిస్థితిలో ఉంది యూరప్. కాబట్టి వాళ్ళ భయం నిజమైంది. అంచేత రష్యాని నిలువరించాలని చెప్పంటే మరి యుక్రెయిన్కేమో సైన్యం లేదు, చాలదు, జనాభా చాలదు, సైన్యం చాలదు. మరి యూరప్ కానీ అమెరికా కానీ వాళ్ళ సైన్యాన్ని పెట్టడానికి సిద్ధంగా లేదు. కొంతమేరకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు కానీ సైన్యాన్ని పెట్టడానికి సిద్ధంగా లేరు. మరి రష్యాని ఎట్లా ఆపాలా? కనీసం వాళ్ళు ఆయిల్, వాళ్ళకున్న ప్రధానమైన వనరు ఆయిల్ నమ్ముకుంటున్నారు ప్రపంచం మొత్తానికి. ఆయిల్ అమ్మకాన్ని తగ్గిస్తే ముఖ్యంగా చైనా, భారత్, మీకు టర్కీ, ఈ 3 దేశాలు ఆయిల్ కొంటున్నాయి. కొంతమేరకు యూరోప్ని కూడా కొంత గ్యాస్ కొంటున్నాయి, ఆయిల్ కాకపోయినా కూడా. ఈ ఆయిల్ అమ్మకం లేకపోతే, ఆదాయం లేకపోతే యుద్ధం కష్టమవుతుంది. అప్పుడు చర్చలకు వచ్చి శాంతి వస్తుంది. ఈ కారణంగా తప్ప ఇది మన మీద దాడి అనుకోకూడదు మనం. అది పొరపాటు. ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటాడు, మొదట్లో మన మీద వాడు, ఎందుకంటే మనం ఈ ముగ్గురులో మనమైతే కొంచెం మాట వింటామని అనుకున్నాడు ఆయన. అదేం కాదని అర్థమైన తర్వాత మన మీద ప్రత్యేకంగా దాడి కాకుండా రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాల మీద అంటున్నాడు. చైనా ప్రధానంగా. చైనా, మనము ఉంటాము, టర్కీ ఉంటుంది, ఇతర దేశాలు ఉంటాయి, యూరప్ కూడా మీరు కొనడం ఆపేయండి అంటున్నాడు ఆయన. కాబట్టి ఇది పెద్ద వ్యూహంగా చూడాలి కానీ భారతదేశం మీద దాడిగా మనం భావించుకోవాలి. సార్, ఇప్పుడు భారత్ స్టాండ్ ఇన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పుడు మోదీ తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఎలా ఉందంటారు సార్? మన దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. మరి మేము అంత తేలిగ్గా బెదిరింపులకు లొంగమనే విషయాన్ని ప్రస్ఫుటించి అదే సమయంలో చర్చలకు సిద్ధమని చెప్పిన సంకేతాన్ని కూడా ఇచ్చాం. సరైనటువంటి ధోరణి, అది విదేశాంగ నీతిలో సరైనటువంటి ధోరణి. మనకు అమెరికాతో కయ్యం లేదు, ఉండకూడదు. అమెరికాతో కయ్యం పెట్టుకుని మేము కటీఫ్ అని చెప్పంటే ఉత్తర కొరియాలాగా అయిపోతాం, పొరపాటు అవుతుంది. అలాగే చైనా మాకేమో శత్రుదేశం కాదు, మా ఇబ్బందులు మాకున్నా కూడా చైనాతో సంబంధాలు ఉన్నంతలో బాగా ఉంటే 2 దేశాలు కూడా ఆ రకమైన సంకేతాన్ని ఇచ్చినాయి. అది సరైనటువంటి పద్ధతి. అంటే స్ట్రాటజిక్ ఆటోనమీ అనే పదాన్ని వాడుతున్నారు చాలామంది పండితులు. అంటే మనం పూర్వం అలీన విధానం అనేవాళ్ళం. అమెరికాతో మంచి మిత్రత్వం ఉంది, ప్రగాఢమైన సంబంధాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో వ్యూహాత్మక సంబంధాలు, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉన్నది, దానిలో అనుమానం లేదు. కానీ అంటే అర్థం మిగతా వాళ్ళకి శత్రువులం కాదు. మన సైనిక కూటమిలో చేరాం, మా ప్రయోజనాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పని సంకేతాన్ని ఇచ్చాము. అది గౌరవంగా ఉంది. అదే సమయంలో మనం అతిగా స్పందించకూడదు. మనం వచ్చి బస్తీ మీద సవాల్ అనే పరిస్థితి కూడా రాకూడదు. చాలా జాగ్రత్తగా ప్రజలు కానీ, మీడియా కానీ, నాయకులు కానీ చాలా ఆచితూ స్పందించాలి. అలాగే స్పందించారు ఇప్పటిదాకా ప్రభుత్వంలో వాళ్ళంతా. సో సమదూరం సమన్యాయం అనేది అంతా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.